హాయ్ అండి. నేను మీ మోని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి గోంగూర మటన్. గోంగూర మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు కదా! నేనైతే ఇవాళ మా లంచ్‌లో అదే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 1½ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా చేసుకొని వేసుకోండి. కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 3 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఈ మటన్ గోంగూరని చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తా ఉంటారు కదండీ! కొంతమంది చెక్క, లవంగా వేస్తారు. కొంతమంది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మాత్రమే చేసుకుంటారు. నాకైతే ఇలాగే కొంచెం నేను ఎక్కువగా చేస్తా ఉంటానండి ఇంట్లో. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. ఇందులో మనము 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని పీసెస్ అనేది కొంచెం సాఫ్ట్‌గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 7 లేదా 8 పచ్చిమిర్చి, అలాగే 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరి కొద్ది నిమిషాలైతే ఉడికించుకుందామండి. ఈ మటన్ గోంగూరని కుక్కర్‌లో కాకుండా ఇలాగా గిన్నెలో చేసుకోండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన గోంగూరనైతే మనం రెడీ చేసుకుందాం. 1½ కేజీ మటన్‌కి 2 పెద్ద కట్టల గోంగూర అయితే పడుతుందండి. నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. దీన్ని మనం ఒక కడాయిలో ఉడికించుకుందాం. అది ఉడికేలోగా ఇందులో 2 మీడియం సైజు 2 టమోటాలనైతే వేసుకుందామండి. ఈ టమోటాలకి, గోంగూర పులుపుకి రెండిటికి సరిపోతుంది కరెక్ట్‌గా. కొంతమందయితే డైరెక్ట్‌గా గోంగూరని అలా వేసేస్తారండి. మా అత్తయ్య అయితే అలానే చేస్తారు. వాళ్ళంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా! వాళ్ళు కలిపేటప్పుడు కూడా ఆ ముక్క అనేది చెదరకుండా చక్కగా ఉంటుంది. నేనైతే ఉడికించి విడిగా కలుపుతానండి. ఇలా మనం మంచిగా కరేపాకును కూడా వేసి ఉడికించుకున్న తర్వాత, మనం ఉడికిన గోంగూరను కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకొని మంచిగా మరి కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడే సాల్ట్‌ని కూడా మనం చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా! కర్రీ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం కొత్తిమీరను వేసేసి ఒక్కసారి కలుపుకుంటే టేస్టీ గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. వేడి వేడి అన్నంలో కానీ, రోటీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చేసిన ఈ మటన్ గోంగూర మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీ ముందుకి తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.